కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. రాశి ప్రకారంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రంగం వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలియచేయండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం చూస్తే 5, వ్యయం చూస్తే 14. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3గా చెప్పబడుతుంది. అన్ని రంగాల వారికి వీళ్ళకి చాలా బాగుంది. వీళ్ళకి కూడా వీళ్ళ అదృష్టవంతులుగా ఈ సంవత్సరం ముందుకు ప్రయాణం చేస్తారు. రాజకీయ రంగం కూడా చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, అత్యున్నతమైనటువంటి పదవులు సాధిస్తారు. మీరు అనుకున్న పదవి కాదు, అంతకంటే మంచి పదవినే వీళ్ళు సాధించేదానికి అవకాశం ఉంటుంది. ప్రజాదరణ కూడా చాలా బాగుంటుంది. వ్యాపారం చేసేవాడు క్రయంలోనూ విక్రయంలోనూ కూడా లాభసాటిగా ఉంటుంది. అంటే కొన్న లాభమే, అమ్మిన లాభమే అంటారు. తక్కువ రేట్లో కొంటారు, ఎక్కువ రేట్లో అమ్మేస్తారు. అట్లా మంచిది. క్రయ విక్రయాలు చాలా బాగున్నాయి. వ్యవసాయదారులు కూడా పంట బ్రహ్మాండమైనటువంటి రీతిలో లాభసాటిగా ఉంటుంది. ఏంటంటే అనుకోని రీతిలో వీళ్ళు మరి చక్కగా ఆదాయం సంపాదించగలుగుతారు. ఇక తర్వాత అదేవిధంగా ఇక ఉద్యోగస్తులు కూడా ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సాధిస్తారు. వీళ్ళు ఊహించినటువంటి రీతిలో ఘన విజయాలు సాధిస్తారు. అందులో ఏంటంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళుగా ఉంటారన్నమాట. అంచేత వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి రాణింపు అనేది ఉంటుంది. అంచేత వీళ్ళకి మంచి సమయం అని మనం చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు కూడా పెళ్ళిళ్ళు మంచి సమయం ఇది. అంచేత పెళ్లి చేయాలని అనుకుంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తే మంచి సంబంధాలు దొరుకుతాయి, అనుకూలమైన సంబంధం వస్తుంది, వెళ్ళిన చోట కూడా సుఖపడడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఏం కావాలమ్మా, చాలా బాగుంది. ఇక విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అనుకున్న దానికంటే ఎక్కువ వీళ్ళు విజయాన్ని సాధిస్తారు. వీళ్ళకి ప్లేస్మెంట్స్లో ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశం కనబడుతుంది.
ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా సుఖ సంతోషాలు ఉంటాయి. కుటుంబం అంతా కూడా సఖ్యతతో ఆనందంగా జీవితాన్ని గడపడానికి అవకాశం కనబడుతుంది. అంటే తులారాశి వాళ్ళ గురించి మనం బెంగపడాల్సిన అవసరం అయితే లేదు. మంచి మాట చెప్పారు గురుగారు. అవును, బాగుంది. మరి ఇంకా బాగుండాలి అని అంటే కనుక ఎటువంటి పరిహారాలు ఇక చేసుకోవాలి? ఏంటంటే చెప్పాలంటేనమ్మా చాలా బాగుంది అని మనం అనుకుంటాం చూసారా, వాళ్ళు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే రాహు కేతుకు సంబంధించినటువంటి ఈ ధూమావతి చిన్నమస్తా మంత్రాలు, వీళ్ళు త్రిపుర భైరవి మహామంత్రం నవగ్రహ నాయకి కదా, త్రిపుర భైరవి మహామంత్రం జపం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 2 సార్లు కాలసర్ప దోషం వస్తుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి రాశి వారు కూడా ఈ రాహుకేతు గ్రహాలకు సంబంధించిన ధూమావతి చిన్నమస్త మహామంత్రాలు, అదేవిధంగా మానసాదేవి మహామంత్రం జపం చేసుకోవడం ద్వారా మనం మానసిక ప్రశాంతత, ఆర్థికపరమైన అభివృద్ధి, అదేవిధంగా మంచి కీర్తి ప్రతిష్టలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇది చాలా సులభంగా మన అభివృద్ధిని సాధించుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే నా అనుభవంలో నేను చూస్తానమ్మా, ఇక సూసైడ్ చేసుకుందామని వస్తారండి చాలామంది నా దగ్గర వచ్చారు. అసలు గురువుగారు నా పరిస్థితి అంత చాలా అధ్వానంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, మీ పర్మిషన్ తీసుకుని గోదావరిలో దూకేద్దామని వచ్చేసారని అంటారు. నాకు 41 రోజులు టైం ఏమంటారు, తర్వాత నేనే గెంటేస్తానంట. ఈ డైలాగ్ ఎప్పుడు రొటీన్ అనమాట. ఈ 41 రోజుల్లో నువ్వేం చేయాలో నేను చెప్తాను. మళ్ళీ 41 రోజుల తర్వాత మళ్ళీ 41 రోజు వచ్చి కనపడతారు. ఎరా గెంటేస్తాను కదా అంటే బాగున్నాను గురువుగారు అంటే. అణువణువు మహాక్షేత్రాలే. ఎంతోమంది లక్షలాదిగా పండితులు, లక్షలాదిగా స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మాతృశ్రీలు, యతులు, సన్యాసులు, తాపసులు ఎంతోమంది ఉన్నారు. అయితే కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్న సమయంలో కాపాడేటువంటి ఒక ఏకైక క్షేత్రం ముక్కామల తల్లి. ఎందుకంటే నేను మొత్తం భారతదేశం, నాది స్వక్షేత్రం ముక్కామల కాదు, మాది స్వగ్రామం మార్టేరు. బ్రహ్మ యజ్ఞం చేశాడు అక్కడ ముక్కామల క్షేత్రంలో. సరస్వతి సమేతంగా యజ్ఞం చేసిన బ్రహ్మగుండం. బ్రహ్మంతటి వాడు యజ్ఞం చేశాడు కదా, మనం కూడా చిన్న హోమం చేద్దామని వెళ్ళాను. మహాయాగం అయిపోయింది. ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టి బుద్ధి కాలేదు నాకు. గ్రామస్తులు నన్ను వదిలిపెట్టలేకపోయారు. నాకు ఒక వరం ఉంది, వరుణదేవుడు నాకు ఫ్రెండ్. నేను ఇప్పటికీ కొన్ని వేల మహాయాగాలు చేశాను. ఏ మహాయాగము ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆగిపోలేదు. ఏ నిర్మాణము కూడా కనీసం ఒక గిన్నెడు సిమెంట్ కూడా వేస్ట్ అవ్వలేదు నిర్మాణం విషయంలో. అంత సపోర్ట్ చేస్తున్నాను వరుణదేవుడు. ఏమంటే ఆ సమయంలో 4 తుఫాన్లు పట్టాయి, చుట్టూ వర్షం పడుతోంది. నేను యాగం చేసే దగ్గర వర్షం పట్టలేదు. పెద్ద తుఫాను పట్టింది. గురువుగారు యాగం భగ్నం అయిపోయేదానికి అవకాశం కనబడుతుందంటే నాకు అక్కడ బస్ చేయడానికి తడియాల సాయిరామారావు గారిని వాళ్ళ ఇంట్లో నాకు బస్ చేయడానికి అవకాశం ఇచ్చారు. నేను గబగబా మేడకి జపం చేసుకుని, స్వామి ఇంత యాగం చేస్తున్నాం, పాడు చేయకు స్వామి, బ్రహ్మగుండంలో యాగం కదా అనుగ్రహించని చెప్పి దండం పెట్టుకుని లేచి చూస్తే ఆ క్షేత్రం నుంచి నక్షత్ర కాంతి పుంజాలు పై కనబడుతుంది. వస్తుంది క్షేత్రం నుంచి. ఆశ్చర్యపోయాను. బ్రహ్మ యజ్ఞం చేసిన మా బ్రహ్మగుండం రాయిలే అనిపించి నేను కదలలేకపోయాను. నేను అక్కడ ఉండిపోయాను. నేను ముక్కామల క్షేత్రంలో ఉన్న దగ్గర నుండి నేనే సాక్షిని అన్నిటికీ కూడా. ఎన్ని నిదర్శనాలు. పెళ్ళిళ్ళు వీళ్ళకి కావు అంటే పెళ్ళిళ్ళు అవ్వాల్సిందే, సంతానం వీళ్ళకి లేదు అవ్వాల్సిందే, వీళ్ళు కలవరు పాపరదావాల వరకు వీళ్ళు కలవాల్సిందే, వీళ్ళ కుటుంబం కలవాల్సిందే. ఎంత భయంకరమైనటువంటి ఆ వ్యాధి భయాలైనా సరే అమ్మ తొలగిస్తుంది. చాలా అద్భుతమైన మహాక్షేత్రం తల్లి. అఖండ భారతావనిలో ఈ విధంగా సమస్త దోషాలు, శాపాలు, పాపాలు తక్షణమే శాంతింపజేసిన పురూపమైన క్షేత్రం ఒకటి ఉందంటే అదే ముక్కామల. అనుమానం లేదు. ఇది నేను ఒక్కసారి రండి, తప్పకుండా చక్కగా మీరు గోదావరి స్నానం చేసేసి దర్శనాలు చేసుకోండి అంటాను. ఇంకా నిదర్శనం తెలియదు. తప్పకుండా మీరు ఇంత చెప్పినందుకైనా మాకు అసలు ముందు చూడాలనే కుతూహలం అయితే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి.